అయ్యా 24 అధ్యాయము 42 నుండి 44 వచ్చిన వరకు చదవండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనివాడు మీరెరుగుదురు. మీరు అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధపడి ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవా, కృపగల దేవా, మా కన్న తండ్రి, ఇక్కడ ఈ వాక్యమును విత్తుతూ ఉండగా ప్రతి హృదయంలో నీరు అని అంటి కట్టండి నాయన. అయ్యా, అల్పుడును దీనుడును ఎన్నికలేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. మీ ఆత్మను నా మీద సమృద్ధిగా కుమ్మరించి నీ నోటు బోరగా వాడుకోనండి. వ్యతిరేకతలు అవిధేయతలని ఆత్మలు యేసునామములో లయపరచండి. వినుబుద్ధి చేయి ఆత్మను బిడ్డల మీద రిలీజ్ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ పూట దేవుడి మాటలు మనం వినుచు ఉండగా, కావున ఏ దినము ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయకుండా ఏం చేస్తాడు? తాను కుటుంబాన్ని తాను కాపాడుకుంటాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ప్రభు ఎప్పుడొచ్చినో చెప్పాలి. ప్రభు ఎప్పుడొచ్చినో మీకు తెలియదు కనుక, అంటే దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా అండి? ప్రభు రాకడ ఉంది అన్న విషయం మొత్తం మనకు తెలుసు. దేవుడు రెండో రాకడ ఉంది. ప్రభు మన కొరకు మళ్ళీ భూమి మీదకు వస్తాడు అనే విషయం మన అందరికీ తెలుసు. అయితే ప్రభు వచ్చేటప్పుడు మనం ఎలాగ ఉండాలి? మొదటి చదివిన వాక్యం ఏంటి అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 48 నుంచి 49 వరకు మనం చదివాం కదా. అందులో మంచివి ఏరాడు, చెడ్డవి వేరాడు. మంచివి గంపలో వేయబడింది, చెడ్డవి అగ్నిలో వేయబడింది. అయితే ఈ మంచివి చెడ్డవి ఏంటి అంటే నేను చెప్పాను, దేవుని యొద్దకు చేర్చబడిన ఆత్మలివి. హల్లెలూయా. దేవుని యొద్దకు చేర్చబడిన ఆత్మలివి. అయితే ఇక్కడ చదవబడిన లేఖనము దొంగ ఎప్పుడొచ్చినా ఎవరికి తెలియదు? ఇంటి యజమానుడికి తెలియదు. కిందకి వెళ్తూ ఉంటుంది అది. ఇక్కడ యజమానుడికి తెలుసు కాబట్టి కాపు కాసుకుని ఈరోజు దొంగ వస్తాడంటే కాపు కాశాడు కాబట్టి ఆ ఇంటికి దొంగ రాలేదు కాబట్టి వాడు కన్నం వేయటానికి అవకాశం లేదని రాయబడి ఉంది అక్కడ. అయితే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. తెలుసా అండి? ఒక ఇంట్లో దొంగ పడతాడు. ఆ దొంగ పడిన తర్వాత కదా పొద్దున్న లేసేమంటారు, రాత్రి మా ఇంట్లో దొంగ పడ్డాడండి, అది తీసుకెళ్ళాడు, ఇది తీసుకెళ్ళాడు. ముందే తెలిస్తే ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా ఉంటాం కదా. అయితే ఇక్కడ వాక్యంలో ఏమని చదివామంటే మీరు జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. కావున ఏ దినమో ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎంచబడే గుంపులో ఉన్నవారు ఎలా ఉండాలో చెప్పాలండి? మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి తన ఇంటిని ఏం చేయాలి? ఇప్పుడు తను చెప్పాలి, కాపాడుకోవాలి. ఎప్పుడు? ఎవరి నుంచి కాపాడుకోవాలి? దొంగ నుంచి తన కుటుంబాన్ని తను కాపాడుకోవాలి. అయితే దేవుడు ఇక్కడ దొంగతో పోల్చుకుంటూ అంటున్నాడు, దొంగ ఎప్పుడు వచ్చాడో మీకు తెలియదు కదా, అలాగే నా రాకడ కూడా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నా రాకడ కూడా మీ మధ్యకు వస్తుంది. నేను ఎప్పుడు వస్తానో, ఏ సమయంలో వస్తానో మీకు తెలుసా అండి? తెలియదు. కాబట్టి నేను వచ్చేసప్పటికి మీరు ఎలా ఉండాలి చెప్పాలి? మెలకుగా ఉన్నవాడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళతాడు. మెలకు లేనివాడు మాత్రం విడిచిపెడతాడు. అది కూడా చూపిస్తాను. హల్లెలూయా. ఏమండి, ఎవరైతే మెలకుగా ఉంటారో, ప్రభు కొరకు కనిపెట్టుకుంటారో వారు మాత్రమే ఏం చేయబడతారా అంటే దేవుని యొద్దకు వెళతారంట. ఆమేన్. అయితే ఇక్కడ ఒక పనివాడు కూడా ఉన్నాడు. చూడండి, చదవండి. 49 నుంచి చదవండి. 48 నుంచి చదవండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు ఇలాగ చెప్పును, నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసుడిని కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలలోను వాని యజమానుడు
వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలుని ఇచ్చి ఈమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇక్కడ ఇంటి యజమానుడికి ఏం చేశాడంటే, ఇదిగో నేను ఊరు వెళుతున్నాను, నేను వచ్చే వరకు నా ఇంటి జాగ్రత్త అని కాపుగా అప్పగించి వెళితే ఇప్పుడు ఏం చేశాడంట, యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలిసేటి, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదులే అని నమ్మకమైన వాడిని కొట్టించి నువ్వు పక్కన, ఎందుకంటే వాడు అంటున్నాడు ఇగో యజమానుడు వస్తాడు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడికి పోతున్నావు, నువ్వు సరిగ్గా నువ్వు కాపు కాయాలని అంటే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఎప్పుడో వస్తాడు, నువ్వు చూడొచ్చు తప్పుగా వాడిని కొట్టించంట. వీడు తినువాడితోను త్రాగుబోతులతోను తిరుగుతూ సమయం ఏం చేశాడండి, పాడు చేసుకున్నాడు. ఆ సమయానికి యజమానుడు వచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ సమయానికి ఎవరు వచ్చారు చెప్పాలి. ఇప్పుడు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చిన సమయానికి పనివాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తినుతూ త్రాగుతూ పాపంలో ఉన్నాడు. ఇప్పుడు పాపంలో ఉన్నవాడిని ఏం చేశాడు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాడిని నరికించి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట చెప్పాలి, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, అగ్గిలో పెట్టాడు. అక్కడ ఏముందంట చెప్పాలి, ఈ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ప్రభు వచ్చే సమయానికి సిద్ధపాటు లేని వాడిని ఎవరికి అప్పగించాడు, సిద్ధపాటు కలిగిన వాడిని ఎవరు అప్పించాడు, మంచి గంపలో వేయబడ్డాడు సిద్ధపాటు కలిగిన వాడు. సిద్ధపాటు లేనివాడు మాత్రం అగ్నిలో వేయబడ్డాడు. అంటే ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. సిద్ధపాటు కలిగి ఉన్నాను కాబట్టేనండి రక్షణ పొందాను. సిద్ధపాటు కలిగి ఉన్నాను కాబట్టి మారు మనసు పొందాను. సిద్ధపాటు కలిగి ఉన్నాను కాబట్టి నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను. వెరీ గుడ్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మంచిది. నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకున్నావు, నీ ఇంటిని నువ్వు సిద్ధపాటు చేసుకున్నావు, నేను కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నావు. కానీ ప్రభు కొరకు కనిపెడుతున్నావా అని అడుగుతున్నాను నేను. ప్రభు కొరకు కనిపెడుతున్నావా? ప్రభు ఎప్పుడు వస్తాడో ఏ జామున వస్తాడో తెలియదని వాక్యము సెలవిస్తుంది కదా. మరి దేవుడు రాకడ కొరకు కనిపెడుతున్నామా? ఏమండి, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేని కొరకు ఎదురు చూడాలి చెప్పాలి, దేని కొరకు ఎదురు చూడాలి అండి? దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. ఇవి తప్ప మనం అన్నీ కనిపెడుతున్నాం కదా. ఈ ఎన్నో భౌతిక సంబంధమైన విషయాలలో మనం కనిపెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం, అడుగుతున్నాం ప్రభుని. కానీ ప్రభా నీ రాకడ ఎప్పుడని దేవుడిని అడిగావా? ప్రభా నువ్వు ఎప్పుడు వస్తున్నావు అడిగావా? ప్రభా నీ రాకడికి నేను సరిపోతాను అడిగా? ఏమండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందా నీ ఇంటి? ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? రక్షణ పొందిన నీవు? అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, ఏ సమయంలో వస్తావో తెలియదు. అసలు ఏ సమయంలో వస్తాడు ప్రభు? ఇక్కడికి ఎవరైనా తెలిస్తే చెప్పండి బాబు. ఏ జామున వస్తాడో చూడండి, అది కూడా చూపిద్దాం. తెరవండి మీ బైబిల్. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 35, 37 వచనాలు ఒకసారి చదవండి. ఇంటి యజమానుడు పొద్దు కుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును నీకు తెలీదు. హల్లెలూయా అని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏండి ఎప్పుడు వస్తాడు ఆ ఇంటి యజమానుడు? ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడింది? ఇంటి యజమానుడు పొద్దు కుంగినప్పుడు వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారుజామున వస్తాడో తెలియదు. కాబట్టి ఆ ఇంటిని కాపలా కాసేవాడు ఎలా కాయాలి ఇప్పుడు చెప్పాలి? ఏ సమయంలో వస్తాడని కాపు కాయాలి? సరే రేపు వస్తాడేమో అని అనుకోవాలా, తెల్లవారినప్పుడు వస్తాడు అనుకోవాలా, అర్ధరాత్రి సమయంలో వస్తాడు అనుకోవాలా, కోడి కూసేటప్పుడు వస్తాడు అనుకోవాలా? ఎప్పుడు వస్తాడని ఇప్పుడు యజమానుడు కాపు కాయాలి చెప్పాలి మీరు. మెలకుగా ఉండి ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఏ సమయంలో వస్తాడన్న నిరీక్షణతో మారుతూ ఎదురు చూడాలి. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. హల్లెలూయా. ఏమండి చెప్పాలి, ఎలా ఉండి ఎదురు చూడాలి? ఇప్పుడు మెలకుగా ఉండి కనిపెడుతూ చూడాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మెలకు అంటే ఏంటండి? మన జేమ్స్ గారిని అడిగితే బాగా తెలుస్తుంది అండి. అది మీరేం చేస్తారు? పడుకుంటే రాత్రి పడుకుంటే పొద్దున్నే వరకు అసలు కథలు గుణపాలు కూర్చొని మెలకుగా ఉండకపోతే ఏమవుద్ది? అసలు మెలకుగా ఉండకపోతే ఏమవుతుందండి? దేవుడు రాకను మనం కనిపెట్టగలమా? దేవుడు ఎప్పుడు వస్తాడు మనం చూడగలమా? దేవుడు వచ్చేటప్పుడు నువ్వు మెలకుగా లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. లేపడు. అమ్మ రేపుకమ్మలే, అమ్మ సారమ్మలే, అమ్మ మరి అమ్మ ఇప్పుడు నేను లేపినట్టులే అని అండ. మరి అమ్మ పడుకుందిలే, నడు మీరు లేచున్నారా రండి అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పడుకున్నావు నేను లేపడండి దేవుడు వచ్చి అమ్మ లేపుతాడా?
చెప్పండి అమ్మ మార్తమ్మ గారు. పడుకున్నవాడిని ఏమి మనమంటే లేపుతున్నా, పడుకున్నాను లేచేదాకా అంటే మెలకుగా ఉండాలి, దేవుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటూ ఉంటారండి. మరి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అర్ధరాత్రి వస్తాడా, కొడుకు జామున వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా, ఏమండి ఇంకోటి ఏంటి, ప్రొద్దు కుంగినప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు అంటే పాస్టర్ గారు మీరు చెప్పేది అసలు పడుకోవద్దానా, అసలు పడుకోకూడదని చెప్తున్నారా? పడుకున్న ఎలాగుండాలంట? మెలకుగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పడుకున్న ఎలాగుండాలయ్యా వీరంటే మెలకుగా ఉండాలని దేవుడు అంటున్నాడు. మెలకుగా అంటే ఇలాగ అనగానే ఏమవ్వాలి? దేవుడు వచ్చేటప్పుడు ఇది ఉంటుందా? ఏముంటుంది? కడబూర మూగుతుందంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ బూర మూగుతున్నప్పుడు ప్రభు వస్తాడంట. ఆ శబ్దం మనకు మెలకువై ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండాలి, దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి. ఒక మనిషికి భయంకరమైన నిద్ర ఉన్న ప్రమాదమే. ఆ భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉన్న దేవుణ్ణి ఎతకకపోవడం కూడా ప్రమాదకరమే. అంటే పగల వేళ అంటే రాత్రి వేళ అంటే చెప్పలేము. దేవుడు ఎప్పుడు వస్తాడో సమయము టైము ఇక్కడ రాయలేదు మనకి, కానీ ఆయన వస్తాడని మాత్రం రాయబడి ఉంది. ఆయన వచ్చేట 10 నేత్రములు చూస్తున్నాడు. చెప్పండి కొట్టండి. అయ్యా ఆయన వచ్చేటప్పుడు 10 నేత్రం అంటే ఎవరు? ఆయనకి మేకులు వేసిన వాడు కూడా చూస్తాడంట. ఆయన కొరడలతో కొట్టినవాడు చూస్తాడు, ఉమ్ము ఊసినవాడు చూస్తాడు, అరిచేతిలో గుద్దినవాడు కూడా ప్రభువు రాకడను చూస్తాడు. కానీ వీళ్ళందరూ ఎత్తబడతారా? వీరందరూ ఎత్తబడే గ్రూపులో ఉంటారా? కానీ ఎవరైతే మెలకుగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా చెప్పాలి. ఎవరైతే మెలకుగా ఉంటారో వారు మాత్రం ఏం చేస్తారమ్మా? చూడండి, దశలోనికి రాసిన పత్రిక ఒకసారి తీయండి. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియాలి మీకు. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజీ నెంబర్ 187. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఒకసారి చదవండి. ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వస్తాడో అలాగే ప్రభువు వచ్చునని మీకు బాగుగా తెలియను. లోపులు నెమ్మదిగా ఉండండి. అయితే భయమేమి పడద్దు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము వచ్చిన. హల్లెలూయా అని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఊరుకోండి బాబు, పాస్టర్ గారు ఇలాగే చెప్తాడు, మెలకుకుండా 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 అని. నిద్ర మానేసి ఎక్కడ మెలకుకుంటావు, పనులు మానేసి ఎక్కడ మెలకుకుంటావు, ఉద్యోగాలు మానేసి ఎక్కడ మెలకుకుంటాడు అంటే ఏంటి అసలు? పాస్టర్ గారు అలాగే చెప్తూ ఉంటారు. ఏం పర్లేదు, నెమ్మదిగా ఉండండి. రెండోది ఏంటి? భయపడకండి అన్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరంటే వీళ్ళు లోకులంటే ఎవరండి? కొంతమంది ఉంటారు కదా, బయట ఉన్నారు. కొంతమంది ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. మీరు ఏమంటారు తెలుసా? ఉత్తుతే అని అంటానే. అవసరం లేదు, పర్వాలేదు, భయపడకండి. అన్నట్లుగానే దేవుడు వస్తాయని సిద్ధపరంగా వెళ్ళిపోతావు. నీ ముఖం వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? సిద్ధపాటు లేకుండా ఎలాగెళ్తావు? సిద్ధపాటు ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తావంట. మెలకు ఉంటేనే దేవుని యొద్దకు వెళ్తావంట. ఆయన కొరకు కనిపెడితేనే దేవుడు తీసుకుని వెళ్తాడంట. లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడని రాయబడి ఉంది. విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ ప్రయాస వ్యర్థం, ప్రార్థన వ్యర్థం, ఉపవాసం వ్యర్థం, సన్నిధిలో ఉండడం వ్యర్థం. ఎన్నో చేసావు, మార్పు చెందావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, ప్రభు కొరకు కనబడతావు, ఎన్నో కార్యాలు చేస్తావని ఎన్నో వాగ్దానాలు తీర్మానాలు చేసేసి మన జీవితాలు దేవుడి సన్నిధి కనబడకపోతే, ఒకవేళ దేవుడు వచ్చేటప్పుడు నువ్వు మెలకుగా లేకపోతే దేవుని రాజ్యానికి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే నీ భక్తి అంతా ఎందుకమ్మా? నీ ఉపవాసాలు ఎందుకు? మరి దేవుడి కొరకు కనిపెడితేనే కదా దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుడి కొరకు కనిపెట్టిన వారు దేవుడి సన్నిధికి వెళ్ళారు, కనిపెట్టిన వారు విడవబడ్డారు. హల్లెలూయా చెప్పాలి. విడవబడదామా ఎత్తబడదామా? ఏమంటే ఎత్తబడదాం. ఎత్తబడాలంటే ఏం చేయబడాలి? మెలకుగా ఉండాలి. అలా కాదు, ముందు చెప్పాల్సింది. ఎత్తబడాలంటే ఏం చేయాలి? మార్పు చెందాలని చెప్పండి, మారు మనసు పొందాలని చెప్పండి, రక్షణ పొందాలని చెప్పండి, మెలకుగా ఉండాలని చెప్పండి, కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పండి. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు అండి? ఏం చేయాలి చెప్పండి స్పీడ్గా.
మెలకుగా ఉండాలి, ప్రభు కొరకు కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, ఇటు చెప్పండి. ఏం చేయాలమ్మా? మెలకుగా ఉండి ప్రభువును కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఇన్ని ఉంటేనే కానీ దేవుడి రాజ్యానికి మనం, ఇవేమీ లేకుండా ఎలాగ దేవుడి సన్నిధికి మనం వెళ్తాం? ఇవేమీ లేకుండా ప్రభు వచ్చేటప్పుడు ఎలా మనం ప్రభువుని కనిపెట్టగలం? నీకు మార్పు లేదు, దేవుడు వచ్చినాడు ఎత్తపడవు. మారు మనసు లేదు, దేవుడు వచ్చినాడు ఎత్తపడవు. రక్షణ లేదు, దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడవు. కనిపెట్టే గుణము లేదు, దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడవు. మెలకుగా ఉండే గుణము లేదు, దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడవు. ఇవేమీ లేక దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడలేదా? అయితే నాకు రక్షణ ఉందండి, మార్పు ఉందండి, మారు మనసు ఉందండి, కానీ మెలకు ఉందా? అయ్య బాబోయ్, సరే అన్నీ ఉన్నాయండి. ఏమున్నాయి? మార్పు ఉంది, మారు మనసు ఉంది, రక్షణ ఉంది, మెలకు కూడా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏం లేదు, కనిపెట్టు గుణం ఉందా? హల్లెలూయా. చూసారా? అంటే ఇవన్నీ ఉన్నా ఏమి లేకపోతే మరి దేవుడి దగ్గరికి పోవయ్యా అంటే కనిపెట్టే గుణం కూడా కావాలి. దేనిని కనిపెట్టాలి? ప్రభు రాకడని కనిపెట్టాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటి? ఎందుకు రక్షణ పొందారండి మీరు? రక్షణ పొందిన వాళ్ళని అడుగుతున్నాను. రక్షణ పొందారు కదా, ఎందుకు పొందారు? ఏం కాదండి, ఇక్కడ అది ఇప్పుడు కొట్టండి చప్పట్లో. 7 సార్లు తడుకుని చెప్తారు. పరలోకమునకు వారసులు కావాలంటే ఏం పొందాలా? అంటే దేవుడి సన్నిధికి చేర్చబడాలంటే ఏం కావాలా? రక్షణ పొందానండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రక్షణ ఉంది, మరి మార్పు ఉందా? ఇదేంటండి రక్షణ ఎలా వస్తుంది? మార్పు లేకుండా రక్షణ వచ్చేసింది. మార్పు లేకుండా రక్షణ వచ్చేసింది. మారు మనసు లేకుండా రక్షణ వచ్చేసింది చాలామందికి. మార్పు మారు మనసు ఉంది, రక్షణ కూడా ఉంది. వెరీ గుడ్. మెలకుగా ఉండే గుణం ఉందా? ఇందాకేమన్నాను? కనిపెట్టే గుణం. ఇప్పుడు ఇంకోటి ఏంటి? మెలకు ఉండే గుణం. అలసిపోయి నీరసకెళ్ళిపోయి రకరకాల ఏ సమస్యలు వచ్చేసి కనిపెట్టే గుణం కోల్పోతున్నాం. మనం దేన్ని కోల్పోతున్నాం? కనిపెట్టే గుణాన్ని కోల్పోతున్నాం. ఎందుకని? మనలో ఉన్న బలహీనతలు, అవిధేయతలు, అసలు దేవుడు రాకడ ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏమీ తెలియకుండా భయంకరమైన అవిధేయత దేవుడిని కనిపెట్టకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుడు రాకడని ఎతకకుండా చేస్తుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడిని అన్నాను కదా, దేని కొరకు నిరీక్షణ అంటే దేవుని రాకడ కొరకు ఒక నిరీక్షణ. ఆమె చెప్పండి హల్లెలూయా. నా ప్రభు వస్తాడు, నా ప్రభు నన్ను చెప్పాలి తీసుకుని వెళ్తాడు. చెప్పాలి, ఎవరు తీసుకెళ్తారు? నా ప్రభు నన్ను తీసుకుని వెళ్తాడని ఒకే ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి నిరీక్షణ కలిగిన ప్రతి కుటుంబమును దేవుని రాజ్యములో ఉంటారు. వారు వచ్చేటప్పుడు ఎత్తబడతారు. స్తోత్రం చెప్పాలి. మరి దేవుడి రాజ్యములో ఉండాలి, మెలకుగా ఉండాలి, ఏమండి, సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఒక మనిషి జీవితం దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే మరి దీని అంతటికి ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఏముంటేని? దేవుడి మీద నిరీక్షణ ఉంటే అన్నీ చేయగలం. హల్లెలూయా. దేవుడి మీద నిరీక్షణ. ఎందుకంటే నా కొరకు ఒక వ్యక్తి చెప్పండి, అంతేనండి. పెళ్లి కుమార్తె ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటండి? పెళ్లి కుమార్తెగా చేయబడినప్పుడు పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుంది. అంటే ఎలా ఎదురు చూస్తుందండి? ఎలా ఎదురు చూస్తుంది సార్? దేవునికి స్తోత్రం. అంటే నేను ఇంకో రీతిగా చెప్తాను వినండి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి కొరకు ఎలా ఎదురు చూస్తుంటే చాలా ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంది. ఏమని ఎదురు చూస్తుందండి? చాలా ఆశ పెట్టుకుని నా కొరకు ఒకరు వస్తున్నారు, నన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు, నన్ను మోసుకు వెళ్ళటానికి వస్తున్నాడు అని పెళ్లి కొడుకు కొడుక ఏమా మోతం తెల్లారుజాము 4 కదా, కాసేపు పడుకోమంటారు. పెళ్లి కూతురు ఏమంటది? సిగ్గేస్తుంది పాస్టర్ గారికి. పడుకోమ్మా, మోతం ఇంకా చాలా టైం ఉంది కదా, కాసేపు పడుకో తల్లి, మళ్ళీ పెళ్లి టైంకి నీరసవద్దు అంటారు వీళ్ళు. ఈయన అంటది పర్వాలేదమ్మా, పర్వాలేదు డాడీ. ఎందుకంటే చెప్పలేదు పాప. ఏం చేస్తుంది ఈమె? ఎదురు చూస్తుంది. ఎవరి కొరకు? ఎక్కడుండి ఎదురు చూస్తుంది చెప్పండి? చెప్పాలి, ఎక్కడుండి ఎదురు చూస్తుంది? విడిది ఇంట్లో ఉండి ఎదురు చూద్దని చెప్పననుకో, ఇడిది లేవలేదట మీకు.
దేవునికి స్తోత్రం. మాకు ఇడిదిల్లు ఇచ్చారు, ఒక పెంకిటిల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి చాలామంది వస్తారు తెలుసండి, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూడడానికి. ఎందుకు వస్తారు? పెళ్లి కూతురు ఎలాగుందో, పెళ్లి కొడుకు ఎలాగున్నాడో అని చూడడానికి చాలామంది వస్తారు. ఎగతాలు చేస్తుంటారు, ఎటకారం చేస్తుంటారు. చేస్తారండి, చేయరా? దేవుడు సన్నిధిలో ఉన్న మిమ్మల్ని చూసుకుంటూ చాలామంది ఎగతాలు చేస్తాడు. ఊరికారా ఈడి కోసం దేవుడు వస్తాడంట, ఈడి కోసం దేవుడు వస్తాడు, తీసుకెళ్తాడు. ఈడు నిరీక్షణ. ఈ ముఖానికి ఎవరు వస్తారంట? ప్రభు వచ్చేస్తాడంట. కనిపెట్టుకుని ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తె కొరకు పెళ్లి కొడుకు వచ్చాడా లేదా? ఈరోజు దేవుని సంఘముగా పిలువబడుతున్న మీరందరూ ఇది ఇంటి నుండి ఎదురు చూసుకుండగా ఎక్కడ ఎవరు వస్తారండి? ప్రభు రాకడ మన మధ్యకు వస్తుంది. వచ్చేటప్పుడు మన అందరము ఎత్తబడాలి. ఆమె చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. మనందరము ఎత్తబడాలి. ఎత్తబడకపోతే కానీ విడిచిపెట్టబడతాం. ఎత్తబడాలంటే ఆ పెళ్లి కూతురు అలాగా సమయం అయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. నాకైతే అసలు నిద్ర పట్టలేదు తెలుసండి. అయ్యగారి దగ్గరికి నిజం నాకైతే నిద్ర పట్టలేదు. అమ్మగారి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారు వీళ్ళు, ఎప్పుడు చూడాలి అమ్మగారిని. ఎందుకంటే అప్పుడు 6 నెలలు అయిపోయింది. చూసి ఎలాగుందో అసలు మనిషిని పెళ్లి పీటలం కూర్చోబెట్టి అబ్బాయి ఈమె కదా అసలు మార్చేసారంట. నేను నిజమండి, 6 నెలల తర్వాత చూస్తే అలాగ ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారా? వెంటనే పెళ్లి చూపులు, నెల ఆగడం, పెళ్ళి, అంతే. అన్నీ అయిపోతుంది. పెళ్ళి అయిపోతుంది, నెల రోజులకి పెళ్ళి అయిపోతుంది, తిరిగి మరుగులు అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. ఏమీ లేదు, పక్కన కూర్చోండి అన్ని రోజులు వచ్చేస్తున్నాయి నెల రోజులకే. ఏమే బంగారం. హల్లెలూయా. నెల రోజులకి ఏమొచ్చింది? సంవత్సరం తర్వాత చూసింది. నేను చూసిన తర్వాత అమ్మా అంత తేలికైపోతుంది. ఏం అబ్బరం గారు అంతలో పోతుంది, గుర్తొస్తుంది. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఎలాగుంటాలో చూపిద్దాం. 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఒబ్బో, వారానికి కోసారంట, చాలా స్పీడ్గా ఉన్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుడు ఏటమ్మా బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రచుచు ఉండగా ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనడు రండని అని కేకలు వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కగా పరిచి కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలలో ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు ఇలాగూ చెప్పును, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి చేపలు కొట్టాలప్పుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారు. ఇందులో బుద్ధి కలిగిన కన్యకులు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు 5 ఉన్నారు. అయితే ప్రభు రాకడ కొరకు 10 మందికి ఏముంది? దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఉంది. 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడ్డాయి. ఇందులో బుద్ధి ఉన్నవారు మాత్రం తమ డ్యూటీలు దానితో పాటు తన నూనెను కూడా తెచ్చుకుని వచ్చారు. బుద్ధి లేని వారు ఏం తెచ్చుకున్నారు? డ్యూటీలు మాత్రం తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకోలేదు? నూనె తెచ్చుకోలేదు. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. ఏమంటే నూనె తెచ్చుకోలేదు. నూనె తెచ్చుకోకుండా వీరు వచ్చేసారు. అయితే దేవుడు ఆలస్యము చేయగా వీరు ఏం చేస్తున్నారు చెప్పాలి?
నిద్రపోతున్నారు. ఆ సమయంలో దేవుడు పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేకలు వినబడి బుద్ధి కలిగిన కన్యకులు 5 లేచి దేవుణ్ణి ఎదుర్కొని వెళుతూ ఉండగా బుద్ధి లేని వారు పరిగెత్తుకొచ్చి, బాబు మా డ్యూటీల్లో ఏమైపోయింది, నూనె లేదు. ఎందుకంటే నూనె అయిపోయింది. ఎందుకని చెప్పాలి, తెచ్చుకున్నదే కొంచెం ఏం చేశారు వీరు, వెలిగించి పెట్టుకున్నారు. పాప వెలిగించి పెట్టుకుంటే అయిపోయింది. ప్రభు వచ్చే సమయానికి ఏమి లేదు వీళ్ళకి. నేను అంటాను, వీరు రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ప్రభు కొరకు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటారు. కానీ వాళ్ళ జీవితం కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతుందో చర్చించండి, కొద్దిగా ఆత్మీయత కోల్పోతూ ఉంటారు, కొద్దిగా ఆలస్యం చేస్తుంటారు, కొద్దిగా పర్వాలేదు ఇద్దరిని బ్రతికిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఈ 5. అయితే ఈ 5 మనం చూస్తే దేవుని కొరకు పర్వాలేదులే ఎప్పుడో వస్తాడు అనే ఆలోచన కలిగి వీరు ఉన్నారు కాబట్టి దేవుణ్ణి ఎదుర్కోలేకపోయారు. కానీ ఇంకొక 5 ఉన్నారు. వీరు తమ దివిటీలను తమ నూనెను కూడా తీసుకుని చేంజ్ చేస్తున్నారు, ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు? ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన వెంటనే దేవుణ్ణి ఎదుర్కొని ఉన్నప్పుడు ఈ బుద్ధి లేనిలో అమ్మ మాకు కొద్దిగా ఏం కావాలా, కొద్ది నూనె కావాలని అడుగుతుంటే వీళ్ళు ఏమంటున్నారు, మాకును మీకును ఇదేంటి సరిపోదు, కాబట్టి అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కొరకు వేళ కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు రాకడ వచ్చేటప్పుడు ఎత్తబడతారు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయితే వీరు ఎవరయ్యా దేవుడి దగ్గరికి ఎత్తబడిన వారంటే బుద్ధి. ఎత్తబడలేని వాళ్ళు ఏమి లేదు, బుద్ధి లేదు. దేవుడు స్పష్టంగా అంటున్నాడు, వీరు బుద్ధి లేని కన్యకులు కాబట్టి వీరు దేవుడి కొరకు కనిపెట్టలేదు, కాబట్టి పవిత్రంగా బ్రతకలేదు, పరిశుద్ధంగా బ్రతకలేదు, ప్రభు కొరకు కనిపెట్టలేదు, మెలకుతనం లేదు. వీరు నిద్రించుతున్నారు దేవుడు వచ్చే సమయానికి, మెలకుతనం లేదు. మెలకుగా ఉన్న వీరు మాత్రం ఏం చెప్పారంటే దేవుడు రాకడ వచ్చినాడు, ఇంకో మన ప్రభు వచ్చుచున్నాడు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. పెళ్లి కుమార్తె ఏం చేసిందండి, పెళ్లి కుమారుని ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎత్తుకుని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు చెప్పాలి, తన రాజ్యంలోనికి అంటే పెళ్లి విందులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టేసాను, మనం అయిపరచాలి. మెలకుగా ఉన్నవారిని తీసుకెళ్ళాడండి, ఇంకొకటి బుద్ధి కలిగి ఉన్నవారిని తీసుకెళ్ళాడండి, మరొకటి నూనెతో సిద్ధపాటు కలిగి ఉన్నవారిని తీసుకెళ్ళాడండి. నేను అన్నాను కదా, నూనె దేనికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే పవిత్రంగా దేవుడి కొరకు కనిపెట్టు వారిని దేవుడు తీసుకెళ్ళాడా లేదా? దేవుడి కొరకు కనిపెట్టు వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్తాడు. ఆలస్యం చేయి వారిని, పర్వాలేదులేని అనుకున్న వారిని, అంతేమీ లేదులేండి అని అనుకున్న వారిని, అసలు దేవుడు రాకడ ఉందా అని అనుకున్న వాళ్ళందరూ ఏం చేయబడతారు అంటే వారు విడవబడతారు దేవుడి చేత. నీ భక్తి వ్యర్థం, ఉపవాస వ్యర్థం, రక్షణ వ్యర్థం, నీ మారు మనసు వ్యర్థం, ఇవన్నీ వ్యర్థమే. దేవుడి చేత విడవబడితే దేవుడు తీసుకువెళితే కానీ నువ్వు చేసిన భక్తి వ్యర్థము కాదు, ఆమె చెప్పండి. నీ ఉపవాసములు వ్యర్థము కాదు, ఆమె చెప్పండి. నీ పవిత్రత పరిశుద్ధత వ్యర్థము కాదు. ఎందుకంటే వీరు దేనితో కనిపెడుతున్నారు, పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నారండి వీరు. ఆమె అనలే. హల్లెలూయా. దేవుడు రాకడ కొరకు కనిపెడుతున్నాడు కాబట్టి దేవుడు వచ్చి వారిని తీసుకెళ్లారు. కనిపెట్టలేని బుద్ధి లేక, పవిత్రత లేక, పరిశుద్ధత లేక, ప్రభు కొరకు ఎతకక, మెలకుతనం లేక ఒకవేళ మనం ఉంటే ఏం చేయబడుతుంది చెప్పాలి మీరే. చెప్పడానికి భయం, ఇలాగంటే వదిలేసి వెళ్ళిపోతాడు బాబాయ్ కదా. దేవుడు వదిలేసి వెళ్తాడు నన్ను అన్నారు అనుకోండి, పైన ఏమన్నా ఆమె అనేస్తాడేమో దేవుడు అని భయం వీళ్ళకి. చెప్పండి, పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారు ఏం చేయబడతారు? ఇది మాత్రం స్పీడ్గా చెప్పారా? చూసారండి, మంచి ముందు చెప్తారు, చెడి బేసి చెప్పరు. అంటే ఆమెను అనేసి వాళ్ళు ఉంటారంట. మీ భాషలార్థంలో చెప్పండి, తథాస్తు దేవతలు ఉంటారంట. వాళ్ళ తథాస్తు అన్నారంటే ఏమవుద్ది? ఈ తథాస్తు దేవతలు ఉంటారని ఎవరెవరు నమ్ముతున్నారు? నమ్మట్లేదా? ఒకప్పుడు నమ్మారు కదమ్మా. ఏ ఆమెను అనేవారు ఉంటారు. ఏ మాటకే చెప్పాలి, నువ్వు దీవించబడుదువుగాక ఉన్నారా, నువ్వు శపింపబడుదువుగాక అన్నప్పుడు కూడా మీరు అనరేమో. ఏమండి, మీరంటే నువ్వు అన్నట్టుగా ఆమెను అంటారు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు దేవుడు తథాస్తు అంటాడా లేకపోతే ఆమెను అంటాడా? తథాస్తులు నమ్మకండి. దేన్ని నమ్మాలి? తథాస్తులు నమ్మితే పటాసుల్లో వెళ్తారు. దేన్ని నమ్మాలి మనం?
దేవుడి నోట నుంచి వచ్చే మాటను బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? అంతే. శపించువాడు కాదు కదా, అన్యాయం చేయవాడు అసలు కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో అన్నప్పుడు, నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి, అందరూ చెప్పండి. దేని కొరకు? ప్రభు రాకడ కొరకు. మరి ఎదురు చూసేవారు ఎలా ఉండాలి? ఇప్పుడు ఏమంటే ఎలా ఉండాలి చెప్పాలి? మెలకుగా ఉండాలి. ఏమండి? కనిపెట్టుకుంటూ ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. దేనితో సిద్ధపాటు? ఇక్కడ దేనితో సిద్ధపాటు ఉన్నారు? నూనెతో సిద్ధపడి ఉన్నారు కదా. నూనెతో సిద్ధపడి ఉండాలి. అంటే పరిశుద్ధతలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇక్కడ? చదవండి, కిందకి వెళ్ళి 10వ వచనం. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు పోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి ఇలాగూ చెబుతున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయడనిరి అడుగగా అతడు ఇలాగూ చెప్పును, మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను, ఆ దినమైన ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ దినము ఏ గడియ తెలియదు. పరలోకము నుండి దేవాది దేవుడి భూమి మీదకి దిగి వచ్చే దినము గడియ అంటే దానికి అర్థం ఏంటి? రోజు, సమయము, గంటలు కూడా తెలియదంట. కాబట్టి ఏం చేయాలన్నారంటే మెలకుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే ఏం చేయబడుతుందంట? ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు తన వెంట. ఇక్కడ ఏం చేయబడిందో తెలుసా? తలుపు మూయబడి ఉంది. తలుపు మూయబడి ఉంది. ఎవరు గుర్తొస్తున్నారు తెలిసి? ఇప్పుడు నోవాహు గుర్తొస్తున్నాడు కదా. నోవాహు గుర్తొస్తున్నాడు లేదా? నోవాహు వాడ చేసినప్పుడు ఆ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ, ఒరే నాయనా, ఈ భూమి మీదకి భయంకరమైన ప్రచండమైన వర్షం రాబోతా ఉంది, ఒక్కడు కూడా మిగలరా, పాప అయిన వాళ్ళందరూ చనిపోతారా, పాపాన్ని ఒప్పుకోండిరా, నేను తయారు చేయబడుతున్న పడవలోనికి రండిరా అని చెబుతూ ఉంటుంటే అప్పటికే ఈ భూమి మీద వర్షం చుక్క కూడా ఎరగని ఈ ప్రజలు ఏమన్నారు తెలుసా? ఎవరు చెప్పు? నీతో దేవుడు చెప్పాడా? అయితే దేవుడు నీ దగ్గరికి వచ్చాడా? ఏంటి దేవుడు నీకు చెప్పాడా వర్షం వస్తుందని? మేము అందరూ చచ్చిపోతామని? మేము పాపులమా? మేము పాపాత్ములమా? ఎవరినన్నారండి? చెప్పాలి. నోవాహుతో ప్రతి ఒక్కరు అన్నారు. ఎన్ని మాటలు అన్నారంటే చాలా భయంకరమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నోవాహు ఏమాత్రం బాధపడకుండా ఏం చేస్తున్నాడు? తన కుటుంబం అంతా కష్టపడి ఏం కడుతున్నాడు? చెప్పాలి, పడవను కడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అయితే ఆ కట్టేటప్పుడు చాలా అవమానాలు వచ్చినాయి. అప్పటికే కొడుకులకి వివాహం చేశాడు. కోడళ్ళు కూడా ఈ పడవ కట్టే విషయంలో వాడబడుతున్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనోళ్ళు అయితే ఏమంటారండి? నీ మొహంలాగా ఉంది, మాకు పెళ్ళిళ్ళు చేశారు, ఎందుకు మీ బాబు ఈ పడవ కడతామో సరిపోతుంది, ఎక్కడ ఉంటాం, ఎక్కడ పడుకుంటాం, ఎలా తింటాం, ఏంటిది బతుకేంటి, ఇందుకని మీ బాబు పెళ్ళి చేశాడు, ఈ పడవ కట్టినా కదా అంటారా? అనరా? అంటారండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా అండి? మీ బాబు ఏమి ఇచ్చాడు? ఎవరు? మీరు కదండి. ఇక్కడ మీ బాబు ఏమి ఇచ్చాడు? రోజులు మీ రోజులు అయిపోయినాయి, ఇంకా మన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీ బాబు ఏమి ఇచ్చాడు? మీ చెల్లికి ఇచ్చాడు, మీ అక్క ఇచ్చాడు, నీకేమన్నా ఇచ్చాడా అంటున్నారండి? అంటలేదా? మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? మీ అక్కడికి ఇచ్చాడు, మీ తమ్ముడికి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, నీకు మాత్రం. అందుకేనయ్యా యాకోబు ఎవరిని ప్రేమించింది? చెప్పాలి. తల్లి ప్రేమించింది. ఏసావు ఎవరిని ప్రేమించారు? ఏసాకు ప్రేమించాడు. అందరిని ప్రేమించలేమండి. కాబట్టి నువ్వు అంటే ఇష్టం లేదయా మీ అమ్మకి మీ బాబుకి, అందుకని ఏమిలా? ఆ రోజు నోవాహుతో తన కోడల్లో ఈ మాట అన్నారా? ఈ పడవ పని మేము చేయము, ఈ పడవ కట్టడానికి మేము వాడబడము, ఇన్ని సంవత్సరాలు మా జీవితం అంతా సరిపోయేలా చేశాడు మీ బాబు వచ్చే అని నోవాహుతో అన్నడిగో, నీ తండ్రితో మాట్లాడిన మాట నెరవేర్చినట్లుగా మేము ఈ వాడ కట్టడానికి సహాయపడతాం. చెప్పడు కొట్టాలా? కుటుంబం అంతా కష్టపడి ఆ పడవ తయారు చేయబడినప్పుడు అండి, ఆ పడవ అంతా సిద్ధపడ్డ అయిపోయింది. ఇదిగో నువ్వు ఆజ్ఞాపించు, ఒక్కొక్క జంతువు 2 జంతువులు ఇందులోనికి ఆహ్వానించు, ఏదైతే వస్తాయో బ్రతుకుతా. ఒరు బాబు వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రకటిస్తూ, ఒరు బాబు వర్షం వచ్చేస్తుంది, ఇంకెన్నో రోజు సమయం లేదంటే వర్షం 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 అంట. అటు వర్షం అంటే తెలియదండి అప్పుడు కలకి.
వర్షం అదే ఫస్ట్ పట్టం. వర్షం పడింది ఏంటండి? ప్రచండ వర్షం అంట. చెత్తగొట్టేసింది, మొత్తం ఏం చేసింది? ముంచేసింది. వర్షం స్టార్ట్ అయినప్పుడు అబ్బో ఎప్పుడు కొరలేదు, చల్లు కొడుతున్నట్టు ఉంది వాళ్ళకి. మంచు పడుతుంది కదండి, మంచు పడుతున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా రేజ్ అవుతుంది, కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం చేసినాడు ఇలాగ ఉంటుంది కదా, కొద్దిగా మొదలు పెట్టినాడు ఏమనిపిస్తుంది? సరదాగా ఉంది, ఎంజాయ్ చేసేస్తున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత మునిగిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? బాబు ఇది ఇడిసి బయటికి రావాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? వర్షం ఎక్కువైపోతుంది. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పర్వాలేదులే, పీకల దాకా ములిగేదాకా కూడా ఏం చేస్తున్నారు? తగ్గుతుందని చూస్తూనే ఉన్నారండి. ఇంకా దేవునికి స్తోత్రం. పీకల దాకా ములిగిపోయారు. ఇంకెక్కడికి వచ్చేస్తుంది? ఇప్పుడు నోటి దగ్గరికి వచ్చింది, నోటి దగ్గర నుంచి ముక్కు దగ్గరికి వచ్చింది, ముక్కు దగ్గర నుంచి కళ్ళ దగ్గరికి వచ్చింది, కళ్ళ దగ్గర నుంచి మొత్తం ముంచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ములిగేదాకా ఏమంటున్నారు తెలుసా అండి? పర్వాలేదులే ఇప్పుడన్నా అవుతుంది, పర్వాలేదులే ఇప్పుడన్నా తగ్గుతుంది. ఇదేంట్రా బాబు, ఎప్పుడు చూడలేదు ఇలాగొచ్చేస్తుంది. దేవుడు మాటను ప్రకటించబడిన నోవాహును ఎగతాళి చేయబడిన ఏమైంది? దేవుడు వాక్యాన్ని బోధిస్తున్న ఈరోజు వింటున్న మీకు ఏమైంది? దేవుడు మాటను వింటున్నా, అయ్యో భయంకరమైన దేవుని ఉగ్రత వస్తుందంట, ఒక దినము మనం నాశనం అయిపోతున్నామంట. కాబట్టి మనము ముందే మార్పు పొంది రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతుకుతూ మెలకుగా ఉండి ఒకవేళ కనిపెడితే దేవుని రాజ్యానికి వెళతామంట అని ఒకవేళ ఆ దినము వారు తెలుసుకుని ఉంటే నోవాహు చేయబడిన పడవలోనికి వాళ్ళు కూడా ప్రవేశించుతారా లేదా? ప్రవేశించలేదు. పర్వాలేదు తగ్గుతుందిలే ఆగండి అంటే, ఏమయ్యా పిల్లలు మునిగిపోతున్నారయ్యా, ఆ పర్వాలేదులే భుజం మీద ఎత్తుకో తగ్గుతుందిలే, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇటు రోసం ఏమన్నాడా? చెప్పాలి. రోసం ఏమన్నా తెలుసా? ఊరుకోవయ్యా, దేవుడు నీతో చెప్పాడు కానీ నువ్వు పడవ కట్టగానే నువ్వు పట్టిన గడవలోకి వచ్చేయాలి మేము, దేవుడు నీతో చెప్పాడు, నీ మొహం చెప్పాడు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఇటు మునిగిపోతున్నా ఏం చేయాలి? ఇప్పుడు సిగ్గుండాలి కనుక. కాబట్టి ఈ సిగ్గుతో ఏం చేస్తాడంటే, పిల్లలు మునిగిపోతున్నా భుజాల మీద ఎత్తుకుని పాపం కాపాడుకుంటాడు. ఎంతసేపు కాపాడుతావు నువ్వు? ముందు చెప్పబడిన మాట ఏమైంది అక్కడ? ఒరు మునిగిపోతుందిరా, ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది, అందరూ చచ్చిపోతారు రా బాబు. రెండు మాటలు గుర్తుంచుకుని ఆ వర్షం వచ్చేటప్పుడు కూడా అయ్యో ఎలాగెళ్తాం, ఏ ముఖం పెట్టుకుని వెళ్తామండి? నోవాహు గారు ఆ దినం చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? ఎగతాళి చేసాం, ఎటకారం చేసాం. ఎగతాళి చేసినా ఇంకా ఎందుకంటే వారికి ఏం చెల్లట్లేదు, ఇప్పుడు మొఖం చెల్లట్లేదు అక్కడికి వెళ్ళటానికి. అయ్యో పిల్లలు మునిగిపోయారయ్యా అంటుంది భార్య పక్క నుండి. అయ్యో మునిగిపోయారా, సరే కాసేపు అలహా ఓపుకు పెడుతుంటే భార్య మునిగిపోతుంది. ఇంక అన్నీ పోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ఈడు మునిగిపోయాడు. మొత్తం కొన్ని కోట్ల ప్రజలు నశించిపోవటానికి కారణమైంది. హల్లెలూయా. ఎవరైతే చేర్చబడ్డాడు ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నామండి. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కోవాలి. దేవుని ఉగ్రత దినాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని రక్షించాడో, కాపాడాడు, ఇక్కడ నిలబెట్టాడో మనం తెలుసుకుని ఇప్పటికైనా ప్రభు కొరకు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు కొరకు కనిపెట్టుకుంటాం. మెలకుగా ఉంటూ దేవుడి కొరకు ఒకవేళ కనిపెడితే బుద్ధి కలిగి కన్యలుకోవాలి. దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అనగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అందరం ఎత్తబడతామని చెప్పి చెప్పడం కొట్టాలి. భయపడతాలబా నేను ఇద్దరికో దండమే తల్లి. ఎందుకమ్మా అంత నిద్ర వచ్చేస్తుంది? హల్లెలూయా. 2 వారాలు అయింది పాపం చచ్చిమా అనేసి. ఆ మనవరాలు ఏదో ఫంక్షన్ అంటే వెళ్ళింది. ఏమెట్టారమ్మా? రోజు తలకాయలు వేస్తుంటారు పాపం. ఇంకా అవ్వలేదా? అవ్వకుండానే 2 వారాల ముందు వెళ్ళిపోయావా? పాపం ఇక్కడ కూడా పెద్ద దిక్కు ఎవరు లేరని చూస్తున్నామ్మా. 2 వారాల నుంచి మరి అమ్మగారు యోసేపు గారు రావట్లేదని చూస్తున్నాం. ఈ వారం అన్న వచ్చారు, వందనాలమ్మ. హల్లెలూయా. అదే ఎవరు చెప్పరా? హల్లెలూయా. చూడండి 2 పేతురు, ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. పేజీ నెంబర్ కూడా కావాలా మీకు? 219. 2 పేతురు 3:12. దేవుని సన్నిధికి వెళ్ళటానికి కావలసిన ప్రవర్తన ఏంటో మనం విందాం. దినము రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. చెప్పండి. దేవుని రాకడ కొరకు ఎలా కనిపెట్టుకుండాలంట? పరిశుద్ధతోనూ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా.
మనిషిలో లేనిది ఇదే కదండి. అసలు జాగ్రత్త లేదు, మనిషి అజాగ్రత్తగా బ్రతుకుతున్నాడు ఈరోజు. జాగ్రత్త లేదు, ఇంటి విషయంలో జాగ్రత్త లేదు, బయటికి వెళ్తే జాగ్రత్త లేదు, నువ్వు చేసే ఉద్యోగంలో జాగ్రత్త లేదు, నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త లేదు, ఉపవాసాలు చేసే విషయంలో జాగ్రత్త లేదు, సంఘం విషయంలో జాగ్రత్త లేదు, నీ కుటుంబ విషయంలో జాగ్రత్త లేదు, అంతా అజాగ్రత్తే. కానీ ఇక్కడ మా రాయబడిన మాట ఏంటంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఎంతో జాగ్రత్తగా. దేనితోటయ్యా? పరిశుద్ధతోనూ మంచి ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగి మెలకుగా ఉండి ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వీరు దేనితో చూశారయ్యా? పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి మెలకుగా ఉండి ఎదురు చూశారు కాబట్టి 5 కన్యకులు దేవుని భోజన బల్ల దగ్గరికి చేర్చబడ్డారు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టాలా? ఎలా ఉన్నారు కాబట్టి అండి? జాగ్రత్తగా ఉన్నారు, మెలకుగా ఉన్నారు, కనిపెట్టుకుంటూ ఉన్నారు. మరొకసారి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు మన క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంటి కోసం ఎలా కనిపెడతావో, భర్త కోసం ఎలా కనిపెడతావో, భార్య కొరకు, బిడ్డల కొరకు ఎలా కనిపెట్టుకుంటున్నారో, మీ ఉద్యోగాల వ్యాపారాల విషయంలో ఎలా కనిపెట్టుకుంటున్నారో, అలాగే ఇందులో ఒక భాగంగా దేవుని కొరకు కూడా అనుక్షణము కనిపెట్టుకుంటూ ఉండాలి, మెలకుగా ఉండాలి. నువ్వు ఒక్కదాన్ని మెలకుకుంటే నువ్వు మాత్రం ఎత్తపడతావు, మీరు ఒక్కరే మెలకుకుంటే మీరు మాత్రం ఎత్తపడతారు, మీ కుటుంబం ఎత్తపడదుగా. అంటే కుటుంబం అంతా ఎలా ఉండాలి? ఇప్పుడు తిరగలి ఇసురుతున్న వారు ఇద్దరంట, అందులో ఎత్తబడింది. పొలంలో పని చేయబడుతున్న వారు ఇద్దరు, కానీ అందులో ఎత్తబడింది ఒకరు. ఎందుకని ఇద్దరు ఎత్తబడట్లేదు అంటే అందులో ఒకరు మెలకుగా ఉన్నారు, మరొకరు అజాగ్రత్తగా ఉన్నారు. మెలకుతనం లేదు వాళ్ళ జీవితంలో. మెలకుగా ఉన్నవారు ఏం చేస్తారంటే ఎత్తబడతారు. జాగ్రత్తగా ఉన్నవారు ఎత్తబడతారు, జాగ్రత్త లేని వారు ఎత్తబడరు. కాబట్టి దేవుని దగ్గర మనం ఎంతో జాగ్రత్త కదండి. అలాగనా? ఎంతో జాగ్రత్తగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలంట, ముఖ్యంగా భక్తి కలిగి ఉండాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి కలిగి ఉండడం అంటే ఏంటండి? భక్తి దేవుని పట్ల విధేయత చూపు వారిని ఏమంటాము? భక్తి చేయువారు. ఆమేన్. విధేయత లేని వారు భక్తిగా బ్రతకలేరు. విధేయత చూపువారు మాత్రమే దేవుని పట్ల భక్తిగా బ్రతుకుతారు. భక్తిగా బ్రతికే విషయంలో ఎలాంటి శ్రమ వచ్చినా ఎదిరించి నిలవబడతారు. ఆమె చెప్పండి. ఎలాంటి కష్టం వచ్చినా ఎదిరించి నిలవబడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు భక్తి కలిగిన వారు కాబట్టి. ఎందుకంటే మన జీవితాలలో చాలా జాగ్రత్తగాను, మెలకుగాను, పవిత్రంగాను, పరిశుద్ధంగా బ్రతికే విషయంలో కొన్ని శ్రమలు వస్తాయి. కాబట్టి వాటి విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి, మెలకుగా మాత్రం. అందరికీ నువ్వు కావాలి, అందరికీ ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. మోకరించండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.